వెలుగు అనేది పరిశుద్ధతకు, నీతికి, జీవానికి సూచనైనది. దేవుని గుణం ఏమిటంటే పరిశుద్ధుడు, జీవమును కలిగిన వాడు. దేవుని యందు ఉండే గుణము జీవము కలిగినటువంటి. చీకటి ఎంత మాత్రము దేవుని యందు ఉండదు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమునూ లేదు. చీకటి దేనిని సూచిస్తున్నది అనగా పాపమును, మరణమును సూచిస్తున్నది. దేవుని గుణము, వైఖరిని మీరు పరిశీలించి కనుగొనండి. దేవునిలో పాపపు స్వభావం ఉండదు, దేవునిలో మరణకరమైనటువంటి స్వభావము ఉండదండి. యేసు క్రీస్తు వారి గురించి మాటలు సెలవిస్తున్నవి. ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు, మరణము జయించి లేచేటువంటి వాడు. ఆయన ఈ లోకమునకు చీకటిలో, పాపములో, మరణములో కూర్చున్నటువంటి వారికి వెలుగును, తనలోని పరిశుద్ధతను అనుగ్రహించుట కొరకు మానవుడిగా దిగి వచ్చిన్నాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు ప్రతి మనుషుని కొరకు తన ప్రాణాన్ని యాగముగా, అర్పణగా, అపరాధ ప్రాయశ్చిత్తార్థ బలి అర్పణగా శిలువ మ్రాను మీద అర్పించినాడు. ఆయన